హాయ్ హలో నమస్తే అండి. ఒక సోల్జర్ రిటైర్ అయిన తర్వాత కూడా కేంద్రీయ సైనిక్ బోర్డు తరపు నుండి చాలా రకాలుగా వారికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది అందించడం జరుగుతుందండి. అందులో కొన్ని స్కీమ్స్ మనం గమనించినట్లయితే చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అసిస్టెన్స్, ప్రైమ్ మినిస్టర్ స్కాలర్షిప్ స్కీమ్, 100% డిజబుల్డ్ చిల్డ్రన్ కొరకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్, అలాగే ఎక్స్ సర్వీస్మెన్ డాటర్స్ కొరకు మ్యారేజ్ అసిస్టెన్స్, ఇలా ఎన్నో రకాలుగా ఫైనాన్షియల్గా సపోర్ట్ అనేది ఎక్స్ సర్వీస్మెన్కి అందించడం జరుగుతుందంటే, అయితే ఈరోజు ఈ స్కీమ్స్ అన్నీ మనం పొందాలి అంటే మరీ ముఖ్యంగా కేంద్రీయ సైనిక్ బోర్డు వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ అండి. ఈ రిజిస్ట్రేషన్ అనేది మనం ఎలా చేయాలి అనేది పిన్ టు పిన్ ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరికి ఒక రిక్వెస్ట్ అండి, ఒక్క సెకండ్ టైం తీసుకొని తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి విలువైన సమాచారం కోసం. అలాగే ప్రతి సోల్జర్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దామండి. ఎప్పట్లాగానే మనం గూగుల్లోకి వెళ్ళేసి ఇక్కడ కేఎస్బి అని చెప్పేసి టైప్ చేయండి. ఇక్కడ కేంద్రీయ సైనిక్ బోర్డ్, మనం షార్ట్కట్లో కేఎస్బి ఇక్కడ లాగిన్ అని షో చేస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ ఈ విధంగా మనకి ఓపెన్ అవటం జరుగుతుంది. మొదటిగా ఏదైతే సైట్ మనకు షో చేస్తుందో ఇదే మనం క్లిక్ చేయాలండి. ఈ యొక్క వెబ్సైట్ చూడొచ్చు, online.ksb.gov.in వెబ్సైట్ అండి ఇది. క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ యొక్క వెబ్సైట్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా మనకి షో చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు మీరు, కేంద్రీయ సైనిక్ బోర్డ్ సెక్రటరియట్, ఇక్కడ యూజర్ నేమ్, ఇక్కడ పాస్వర్డ్ అండ్ ఇక్కడ క్యాప్చా ఇక్కడ సబ్మిట్ చేసేసి మనం లాగిన్ అవ్వాలండి. అంటే ఎవరైతే ఆల్రెడీ రిజిస్టర్డ్ అయి ఉన్నారో వారు ఈ విధంగా లాగిన్ అవ్వచ్చు. ఇప్పుడు మొదటిసారిగా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నారో వారికి చూద్దామండి ఎలా చేయాలనేది. ఇక్కడ చూడొచ్చు మీరు, రిజిస్ట్రేషన్ అనేసి ఆప్షన్ షో చేస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ చూడొచ్చండి, మనం నెక్స్ట్ పేజ్లోకి వచ్చాము, రిజిస్ట్రేషన్లోకి. ఇక్కడ చూసినట్లయితే రిజిస్ట్రేషన్, ఇక్కడ ఏదైతే రెడ్ కలర్ స్టార్ ఏదైతే షో చేస్తుందో ఇక్కడ మార్క్ ఫీల్డ్స్ ఆర్ మ్యాండటరీ, అంటే ఈ యొక్క రెడ్ స్టార్ మార్క్లో ఏవైతే ఫీల్డ్స్ ఉన్నాయో అవి తప్పనిసరి అండి. అవి నింపితేనే ఈ ఫామ్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అవటం జరుగుతుంది, రిజిస్ట్రేషన్ అనేది. ఇక్కడ పార్ట్ 1లో ఇక్కడ మీరు చూసినట్లయితే హూ యు ఆర్, ఇక్కడ ఎక్స్ సర్వీస్మెన్, ఆర్ఫన్ యా విడో, అంటే ఇక్కడ ఎక్స్ సర్వీస్మెన్ అంటే సెల్ఫ్, ఎక్స్ సర్వీస్మెన్ ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లయితే సెల్ఫ్ అనేసి ఇవ్వండి. లేదు ఆర్ఫన్ అయితే, ఎవరైతే ఎక్స్ సర్వీస్మెన్ ఉన్నారో వారి వైఫ్ ఉన్నారు, వారిద్దరూ చనిపోయిన తర్వాత ఎవరైతే పిల్లలు ఉన్నారో వారిని ఆర్ఫన్ అని పిలవటం జరుగుతుందండి. వారు ఆర్ఫన్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. ఇక విడోకి వచ్చేసరికి ఎవరైతే ఎక్స్ సర్వీస్మెన్ ఆల్రెడీ చనిపోయారో వారి యొక్క వైఫ్ని విడో అని పిలవటం జరుగుతుందండి. ఇక నెక్స్ట్ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, సర్నేమ్. ఇక్కడ సర్నేమ్ ఫస్ట్ నేమ్ దగ్గర ఇక్కడ సర్నేమ్ అంటే ఇంటి పేరు ఇక్కడ ఇవ్వండి. అలాగే నేమ్, మిడిల్ నేమ్, తర్వాత లాస్ట్ నేమ్ ఇక్కడ ఇవ్వండి. ఇక నెక్స్ట్ ఇక్కడ సర్వీస్ నెంబర్, ఒక ఆర్మీ నెంబర్ ఇచ్చి ఉంటారండి. ఆర్మీ వాళ్ళకి ఆర్మీ నెంబర్, వారికి జేసీఓస్కి అయితే జేసీ నెంబర్ అని వస్తుంది, ఆఫీసర్స్కి అయితే ఐసీ అని వస్తుందండి. ఇక్కడ ఆర్మీ నెంబర్ సబ్మిట్ చేయాలి. అలాగే నేవీ వారికి వేరుగా, అలాగే ఎయిర్ ఫోర్స్ వారికి కూడా వేరుగా ఉంటుంది. ఆ విధంగా వారికి ఏదైతే సర్వీస్ నెంబర్ ఉందో సర్వీస్ నెంబర్ ఇక్కడ సబ్మిట్ చేసి, ఇక్కడ నెక్స్ట్ చూడొచ్చు, ఇక్కడ డూ యూ హ్యావ్ యాన్ ఎగ్జిస్టింగ్ ఈఎస్ఎం ఐడి కార్డ్, అంటే మనం రిటైర్ అయిన తర్వాత ఎక్స్ సర్వీస్మెన్కి ఒక ఐడెంటిఫికేషన్ ఐడి అనేది ఇవ్వటం జరుగుతుందండి మన జిల్లా సైనిక్ బోర్డు నుండి. వారికి ఐడి ఇష్యూ అయినట్లయితే ఎస్ అని ఇవ్వండి. ఇక్కడ ఎస్ అని ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఐడి కార్డ్ నెంబర్ అనేది మనల్ని అడగటం జరుగుతుందండి. టైప్ ఆఫ్ సర్వీస్ ఆఫ్ ఈఎస్ఎం, ఎక్స్ సర్వీస్మెన్ యొక్క సర్వీస్ ఏంటనేది ఇక్కడ అడగటం జరుగుతుంది. అంటే వారు ఆర్మీనా, నేవీనా, ఎయిర్ ఫోర్స్ అనేసి ఇక్కడ అడగటం జరుగుతుందండి. ఇక్కడ చూడొచ్చు మీరు, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, కోస్ట్ గార్డ్, వీరి నలుగురికి మాత్రమే ఈ యొక్క సిఈ అనేది, అంటే మొత్తం కేఎస్బి యొక్క సర్వీసెస్ అన్నీ ఈ నలుగురికి మాత్రమే అథరైజ్ చేయటం జరిగిందండి. వీటిలో ఒకటై ఉండొచ్చు మీది. ఇక్కడ ఆర్మీ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు ఐ కార్డ్ నెంబర్ అనేది తప్పకుండా సబ్మిట్ చేయాలి. ఇక్కడ ఎస్ అని మనం ఇచ్చినట్లయితే ఐ కార్డ్ నెంబర్ ఇక్కడ తప్పకుండా సబ్మిట్ చేయాలి. ఇక ర్యాంక్ ఇక్కడ చూసినట్లయితే మనం ఏదైతే సర్వీస్ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నామో దానికి తగినట్లుగా ర్యాంక్ అనేది అడగటం జరుగుతుందండి. ఇక్కడ చూడొచ్చండి, ర్యాంక్ అనేవి షో చేస్తాయి. ఇక్కడ
రిక్రూట్ దగ్గర నుండి ఫీల్డ్ మార్షల్ వరకు అన్ని ర్యాంక్స్ ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇక్కడ మన ర్యాంక్ ఏదైతే ఆ ర్యాంక్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ చూడొచ్చు మీరు ఇక్కడ కన్సర్న్ ఆర్ఎస్బి అంటే ఏం లేదండి, రాష్ట్రీయ సైనిక్ బోర్డు అంటారు ఆర్ఎస్బి అంటే. ఇక్కడ ఎన్ని స్టేట్స్ అయితే మన ఇండియాలో ఉన్నాయో అన్ని స్టేట్స్ ఇక్కడ ఉంటాయండి. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మనం సెలెక్ట్ చేసుకోవాలండి. ఇక నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే అది ముందుగా ఇయర్ సెలెక్ట్ చేసుకోండి, నెక్స్ట్ మంత్ సెలెక్ట్ చేసుకోండి, నెక్స్ట్ డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఎన్రోల్మెంట్, డేట్ ఆఫ్ ఎన్రోల్మెంట్ అంటే వారు భర్తీ అయిన డేట్ అండి, అంటే ఆర్మీలో చేరిన డేటు, వారి యొక్క సెలక్షన్ డేటు ఆర్మీ ఉంటుంది కదా, ఆ యొక్క సెలక్షన్ డేట్ ఇక్కడ మీరు ఇవ్వాలండి. ఇవి మొత్తం కూడా డీటెయిల్స్ డిశ్చార్జ్ బుక్లో చాలా ఈజీగా దొరుకుతాయండి. మీరు ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేయాలనుకున్నప్పుడు ముందుగా తప్పనిసరిగా డిశ్చార్జ్ బుక్ అలాగే పీపీఓ ఐ కార్డ్ని దగ్గర పెట్టుకునేసి ఈ యొక్క ఫామ్ నింపాలండి. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే డేట్ ఆఫ్ డిశ్చార్జ్ అంటే ఏం లేదండి, పెన్షన్ అండి. పెన్షన్ అవుట్ అయిన డేట్ అనేది డిశ్చార్జ్ బుక్లో అలాగే ఐ కార్డులో తప్పకుండా మెన్షన్ చేసి ఉంటుంది. ఆ యొక్క ఐ కార్డ్ని మీరు తీసి మీ యొక్క డిశ్చార్జ్ బుక్ని చూసి ఇక్కడ డిశ్చార్జ్ డేట్ అనేది ఇవ్వాలండి. డేట్ ఆఫ్ డెత్ ఆఫ్ ఈఎస్ఎం ఇన్ కేస్ విడో అండ్ ఆర్ఫన్ వీరిద్దరూ ఎవరైనా ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లయితే తప్పకుండా ఈ యొక్క డేట్ ఆఫ్ డెత్ అనేది నింపవలసి వస్తుందండి. అది కూడా మన దగ్గర తప్పకుండా ఆ యొక్క డెత్ సర్టిఫికేట్ కూడా మనం సబ్మిట్ చేయవలసి వస్తుందండి. ఆ విషయాన్ని గమనించాలి మీరు. ఇక నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు ఫాదర్ నేమ్, హస్బెండ్ నేమ్. ఎక్స్ సర్వీస్ మెన్ నింపుతున్నట్లయితే ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లయితే వారు ఫాదర్ నేమ్ నింపాలండి. ఇన్ కేస్ విడో ఈ యొక్క డీటెయిల్స్ నింపుతున్నట్లయితే అప్పుడు హస్బెండ్ నేమ్ అనేది ఇక్కడ నింపాలండి. ఈ విషయాన్ని గమనించాలి. ఇక ఈమెయిల్ ఐడి చాలా ఇంపార్టెంట్ అండి. వర్కింగ్లో ఉన్న ఈమెయిల్ ఐడిని మాత్రమే మనం ఇక్కడ నింపాలి. ఆ ఈమెయిల్ ఐడికి మాత్రమే మనకు నెక్స్ట్ పాస్వర్డ్ అనేది రావటం జరుగుతుంది. ఆ పాస్వర్డ్ని మనం రీసెట్ చేసుకొని నెక్స్ట్ మనం ఏ యొక్క పథకానికి మనం అప్లై చేయాలన్నా చాలా యూజ్ఫుల్గా ఈ యొక్క ఈమెయిల్ ఐడి అనేది ఉంటుందండి. ఇక మొబైల్ నెంబర్ ఏదైతే మన దగ్గర మొబైల్ నెంబర్ ప్రతి రికార్డ్ ఆఫీసులో ప్రతి చోట ఇచ్చున్నామో అదే మొబైల్ నెంబర్ని ఇక్కడ సబ్మిట్ చేయాలండి. ఇక నెక్స్ట్ పార్ట్ 2కి వచ్చాం. ఇక్కడ మన అడ్రస్ అండి, హౌస్ నెంబర్, స్ట్రీట్ నేమ్, టౌన్, విలేజ్, సిటీ, స్టేట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. అలాగే డిస్టిక్, మన డిస్టిక్ ఏదైతే ఆ డిస్టిక్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలండి. ఈ విషయాన్ని చూడాలండి మీరు. ఇక్కడ చూడొచ్చండి డిస్టిక్, అన్ని డిస్టిక్స్లు కూడా ఇక్కడ రావటం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు డివైడ్ అయిన డిస్టిక్స్తో సహా అన్నీ కూడా ఇక్కడ షో చేయడం జరుగుతుంది. ఈ డిస్టిక్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక కంట్రీ అనేది ఆటోమేటిక్గా ఇండియా రావటం జరుగుతుంది. ఇక్కడ పిన్ కోడ్, మన పిన్ కోడ్ ఏదైతే ఆ పిన్ కోడ్ని ఇక్కడ మనం సబ్మిట్ చేయాలండి. ఇక నెక్స్ట్ బ్యాంక్ డీటెయిల్స్ అండి. మన అకౌంట్ హోల్డర్ నేమ్ అంటే ఈఎస్ఎం యొక్క అకౌంట్ హోల్డర్ నేమ్ అంటే ఈఎస్ఎం యొక్క నేమ్ బ్యాంక్ పాస్బుక్లో ఎలాగైతే ఉందో ఆ విధంగా ఇక్కడ నింపాలి. మనం నేమ్ ఎస్బీఐ, పిఎన్బి యా అదర్ వీటిల్లో ఏదైతే అది నింపాలండి. అదర్ అయినట్లయితే ఇక్కడ అదర్ కాలం మనం నింపగానే ఈ యొక్క బ్యాంక్ నేమ్ అనేది మనం నింపవలసి వస్తుంది. అలాగే బ్రాంచ్ నేమ్ కూడా అక్కడ మనం ఇవ్వాలి. ఇక్కడ చూడొచ్చండి మన కేసులో ఎస్బీఐ అయితే ఎస్బీఐ మనం సెలెక్ట్ చేసుకున్నాం. అలాగే ఇక్కడ బ్రాంచ్ నేమ్ ఇవ్వాలండి. ఇక్కడ నెక్స్ట్ అకౌంట్ నెంబర్ అనేది మనం ఇవ్వాలండి. అకౌంట్ నెంబర్ పాస్బుక్లో ఎలాగైతే ఉందో అదే అకౌంట్ నెంబర్ ఇక్కడ మనం సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ ఐఎఫ్ఎస్సి కోడ్ జాగ్రత్తగా గమనించి ఈ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ నింపండి. అలాగే ఇక్కడ పెన్షనర్ ఎవరైతే వారి యొక్క సర్వీస్ పూర్తిగా కంప్లీట్ చేసుకొని వచ్చారో వారు పెన్షనర్ అవుతారండి. అలాగే ఎవరైతే నాన్ పెన్షనర్ అని ఇక్కడ షో చేస్తుందో వారు 5 years లోపు కొంతమంది ఆ టైంలో వచ్చేయడం జరిగిందండి. అలాంటి వారి కోసం ఈ నాన్ పెన్షన్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలండి. ఎవరైతే పెన్షన్ తీసుకోవట్లేదో ఆర్మీలో సర్వీస్ చేసి కూడా అలాంటి వారిని నాన్ పెన్షనర్ జరుగుతుంది. ఎవరైతే పెన్షనర్ అంటే వారి సర్వీస్ కంప్లీట్ చేసుకొని వచ్చి పెన్షన్ తీసుకుంటున్నారో వారిని పెన్షన్ అని మనం సెలెక్ట్ చేసుకోవచ్చండి. ఇక పీపీఓ నెంబర్, పెన్షన్ పేమెంట్ ఆర్డర్ అండి. మనకు పీపీఓ నెంబర్ ఈ స్క్రీన్ మీద నేను ఏదైతే చూపిస్తున్నానో ఇక్కడ పీపీఓ నెంబర్ అనేది ఉండటం జరుగుతుంది. ఆ పీపీఓ నెంబర్ ఇక్కడ సబ్మిట్ చేయాలండి. ఇక ఈ వెరిఫికేషన్ కోడ్ ఏదైతే
యుఓబి అని షో చేస్తుంది కదా ఇంగ్లీష్ లెటర్స్, ఇక్కడ సబ్మిట్ చేసి మొత్తం కూడా ఇక్కడ సబ్మిట్ చేయాలండి. ఇక్కడ చూడొచ్చండి, సక్సెస్ యువర్ రిక్వెస్ట్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ డన్, యాక్టివేషన్ లింక్ హ్యాస్ బీన్ సెండ్ టు యువర్ రిజిస్టర్డ్ ఈమెయిల్. ఈ విధంగా మనకి ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయినట్లయితే మన యొక్క మెయిల్కి ఒక యాక్టివేషన్ లింక్ అనేది సెండ్ చేయడం జరిగి ఉంటుందండి. అక్కడికి వెళ్ళేసి మనం ఈ యొక్క అకౌంట్ని యాక్టివేట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ మీరు చూడొచ్చండి, నో రిప్లై ksb@gov.in ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీరు చూడొచ్చండి క్లియర్గా మనకు ఒక లింక్ అనేది బ్లూ లెటర్స్లో ఏదైతే మనకు షో చేస్తుందో ఇది లింక్ అండి. ఈ లింక్ మనం క్లిక్ చేసినట్లయితే మనకి ఆటోమేటిక్గా ఒక పాస్వర్డ్ అనేది మనకి మరలా ఒక పాస్వర్డ్ అనేది రావటం జరుగుతుందండి. ఇప్పుడు మనం క్లిక్ చేసాం చూడండి, ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మనకు ఒక పాస్వర్డ్ అనేది రావటం జరుగుతుంది అండి. యువర్ లాగిన్ హ్యాస్ బీన్ యాక్టివేటెడ్ సక్సెస్ఫుల్లీ, లాగిన్ డీటెయిల్స్ సెండ్ టు యువర్ ఈమెయిల్, క్లిక్ హియర్ టు లాగిన్ ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనం లాగిన్ పేజ్లోకి రావడం జరుగుతుందండి. ఇప్పుడు మరలా మనం ఈ యొక్క మెయిల్లోకి వచ్చాము. మెయిల్లోకి వచ్చిన తర్వాత మరలా ఇక్కడ చూడవచ్చు ఇంకో మెయిల్ రావటం జరిగిందండి. ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీరు చూడొచ్చండి, హలో రఘు, ఇక్కడ వీరి యొక్క పేరుతో పాటు ఇక్కడ యువర్ లాగిన్ డీటెయిల్స్ ఫర్ కేఎస్బి పోర్టల్ ఆర్ యాజ్ ఫాలోస్, యూజర్ నేమ్, ఇక్కడ యూజర్ నేమ్ వారి యొక్క ఈమెయిల్ ఐడి రావడం జరిగింది. అలాగే ఇక్కడ మనకి పాస్వర్డ్ కావాలి అంటే ఇక్కడ క్లిక్ హియర్ టు క్రియేట్ పాస్వర్డ్ ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఒక పాస్వర్డ్ అనేది మన మెయిల్కి రావటం జరుగుతుందండి. ఇక్కడ చూడొచ్చు న్యూ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్. ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకి ప్రాపర్గా పాస్వర్డ్ అనేది ఇష్యూ అవటం జరుగుతుంది. కొన్నిసార్లు ప్రాపర్గా లింక్ యాక్టివేట్ అయినట్లయితే మనకి డైరెక్ట్గా ఈ యొక్క కేంద్రీయ సైనిక బోర్డు వెబ్సైట్కి మనకి రీడైరెక్ట్ చేయటం జరుగుతుంది. ఇక్కడ డైరెక్ట్గా న్యూ పాస్వర్డ్ మనము క్రియేట్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ మనం ఫస్ట్ ఒక పాస్వర్డ్ ఇవ్వాలి, అదే పాస్వర్డ్ ఇక్కడ మరలా ఇచ్చేసి ఇక్కడ అప్డేట్ క్లిక్ చేయండి. అప్పుడు మనకి పాస్వర్డ్ అనేది క్రియేట్ అవ్వటం జరుగుతుందండి. ఇక్కడ మనము పాస్వర్డ్ రెండు ప్లేసులు ఇచ్చామండి. ఇక సబ్మిట్ చేసిన వెంటనే ఇక్కడ చూడొచ్చు పాస్వర్డ్ చేంజ్ సక్సెస్ఫుల్లీ, ఓకే చేయండి. ఓకే చేసిన వెంటనే మరలా మనకి ఈ యొక్క వెబ్సైట్కి రీడైరెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఏదైతే మనం క్రియేట్ చేసాం పాస్వర్డ్, అలాగే ఈ యొక్క క్యాప్చా ఇక్కడ సబ్మిట్ చేసి లాగిన్ చేయండి. ఇక్కడ మనం యూజర్ నేమ్ ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చామో అదే యూజర్ నేమ్ అండి. ఇక్కడ పాస్వర్డ్ మనం ఇప్పుడు లాస్ట్లో పాస్వర్డ్ క్రియేట్ చేశాం కదా అదే పాస్వర్డ్, అలాగే ఈ క్యాప్చా ఇక్కడ సబ్మిట్ చేసి లాగిన్ అవ్వాలండి. మనం ఇక్కడ డీటెయిల్స్ నింపేశాము. ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనం ఈ యొక్క సైట్లోకి లాగిన్ అవ్వటం జరుగుతుందండి. ఈ విధంగా మనం లాగిన్ అవ్వటం జరుగుతుందండి. జరిగిన వెంటనే ఇక్కడ మీరు చూడొచ్చు మనం ఇప్పటివరకు ఏ అప్లికేషన్స్ కూడా అప్లై చేయలేదు కనుక ఇక్కడ ఏ అప్లికేషన్స్ మనకి హిస్టరీ అనేది షో చేయట్లేదు. ఇప్పుడు మనం న్యూ అప్లికేషన్లోకి వెళ్ళాలండి. వెళ్ళిన వెంటనే మనకి ఈ కేఎస్బి ద్వారా ఎన్నైతే అప్లికేషన్స్ ప్రస్తుతం యాక్టివేట్లో ఉన్నాయో అన్ని అప్లికేషన్స్ కూడా ఇక్కడ మనకి షో చేయడం జరుగుతుందండి. ఇక ఇప్పుడు మనము ఏదైతే మనకి అప్లికేషన్ అవసరమో ఆ అప్లికేషన్ మనం ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకొని మనం ఈజీగా అప్లై చేసుకోవచ్చండి. ఆల్రెడీ ఒక వీడియో చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అసిస్టెన్స్ మీద ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగిందండి. ఆ వీడియో యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి మీరు వీడియోని చూసి ఆ యొక్క అప్లికేషన్ అనేది ఈజీగా అప్లై చేసుకోవచ్చండి. ఇదండి ఈరోజు వీడియో. కేంద్రీయ సైనిక బోర్డు వెబ్సైట్లో మనం ఎలా రిజిస్టర్ అవ్వాలి అనే విషయాన్ని చాలా క్లియర్గా తెలుసుకున్నారు కదండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఉన్న ఊరిని కన్న తల్లిదండ్రులను వదిలి దేశ సరిహద్దుల్లో పహారా కాస్తూ తమ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న ప్రతి సైనికుడికి సలాం చేస్తూ ఇక సెలవు. మరో కొత్త ఇన్ఫర్మేషన్తో మరో వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్, జై భారత్.